అక్కడ ఆ ప్రాంతంలో పోయి వాళ్ళు గైడ్ చేయడం జరిగింది తప్ప నేను కింది గ్రౌండ్ లెవెల్‌లో నేను పోలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేశారు కదా! ఎప్పుడు అమ్మా, నాన్న గుర్తు రాలేదా మీకు? గుర్తొచ్చింది ఎందుకు రాకుండా మరి ఉంటారు. అంటే వాళ్ళు మన రక్త సంబంధం కదా! అది వాళ్ళ గురించి ఆలోచించలేదా మీరు? ఆలోచించిన మరి వాళ్ళ గురించి చూడాలి కదా! మీరు ప్రజలు, సామాజిక స్పృహ అన్నారు, వర్గ సంబంధం గొప్పదంటున్నారు. కానీ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోయి అటువైపు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం సమాజ సేవ చేయాలనుకున్నాం కాబట్టి అవన్నీ సెకండరీ అయిపోయి. అదెలా అవుతది? మీకు అసలు మీకు ప్రపంచాన్ని అంటే పరిచయం చేసింది అమ్మ కదా! అంటే ప్రజలే తల్లిదండ్రులు అనుకునే పోవడం జరిగింది నేను. అవును, కరెక్టే. అంటే తల్లిదండ్రులు కూడా గుర్తొస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మా దగ్గర రాలేదు. నేను కూడా వాళ్ళ దగ్గర పోలేదు. కానీ మనకి ప్రపంచాన్ని పరిచయం చేసింది అమ్మా, నాన్న కదా! నిజమే కానీ మనం ప్రజలే అట్లా రావడానికి అవకాశం లేదు. హ్మ్. అంటే పరిస్థితులు ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు అమ్మా, నాన్నతో? ఒకసారి 90 లోపల కలిసడం జరిగింది. హ్మ్. 90 లోపల నేనే వచ్చి అప్పుడు లీగల్ పీరియడ్ చిన్నారెడ్డి అవును. హయాం కాలం లోపల నేనే వచ్చి ఒకసారి కుటుంబాన్ని మా బ్రదర్ను, తమ్ముడిని, చెల్లెను అందరిని కూడా కలిసిన ఒకసారి 90. 2004లో చర్చల సమయం పార్టీకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? అందులో ఒక పాజిటివ్ ఉన్నది, నెగిటివ్ కూడా ఉన్నది, రెండు ఉన్నాయి. పాజిటివ్ చెప్పండి ఒకటి. అంటే అంటే విస్తృతంగా ప్రజలను కదిలించడానికి, ప్రజలను అటువైపు మోటివేషన్ చేయడానికి అది ఉపయోగపడింది. రెండవది చర్చలు విఫలమైన తర్వాత నష్టాలు ఎక్కువ జరిగినాయి. దాంతో కొన్ని తప్పు ట్రెండ్స్ కూడా పార్టీ లోపల లీగల్ డివియేషన్స్